హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను గిరిజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. 1.5 kg చికెన్ అండి. అది శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పసుపు ప్లస్ కారం ప్లస్ అల్లం, తెల్లగడ్డ, చిల్లుల్లిపాయి ప్లస్ కొత్తిమీర పేస్ట్ 3 కలిపి మిక్సీ వేసుకొని యాడ్ చేసుకోవాలండి. తర్వాత దాన్ని మనం బాగా శుభ్రంగా కడిగి తెల్లంగా వచ్చేటట్టు కడగాలండి. చికెన్ బాగా కడుక్కోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది చికెన్ మసాలా, గరం మసాలా ప్లస్ ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్సీ చేయాలండి. చేత్తోనే బాగా నిమ్మకాయ పిండుకొని పెరుగు అనేది యాడ్ చేసుకొని బాగా మనం కలపాలండి. దాన్ని బాగా కలపాలి. బాగా మిక్స్ అయ్యేదాకా బాగా కలపాలి. కలిపి మిక్స్ చేసుకోవాలి. అలా మనం కలిపి ఒక 2 hours అలాగే పెట్టేసేయాలండి. అప్పుడైతే చికెన్కి ఆ మసాలాల ఫ్లేవర్లన్నీ పెట్టి బాగా మ్యాగ్నేట్ అవుతుంది. అప్పుడు మనకు దమ్ చేసినప్పుడు ఆ స్మెల్ అంతా బాగా బయటకు వస్తుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ విధంగా చికెన్ బిర్యానీని? నేనైతే ఇది చేయడం 5th టైం అండి. ఎప్పుడు చేసినా మనకి రిజల్ట్ అయితే బాగానే వస్తుంది. తినడానికి బాగుంది, టేస్ట్గా. మీరేం చేస్తున్నారు? సండే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా యాడ్ చేసి పెట్టుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై చేసుకొని మనమైతే వాటిని యాడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇదంతా మనం 2 hours అయితే నానబెట్టేసేయాలండి. కంపల్సరీగా నానబెట్టేసిన తర్వాత మనమైతే ఇప్పుడు వాటర్ కొంచెం బాయిల్ చేసుకోవాలండి. నీళ్ళని బాయిల్ చేసుకొని బిర్యానీ ఆకు ప్లస్ పట్ట, లవంగా, యాలకులు మొత్తం అన్నీ వేసేసుకొని కొంచెం లైట్గా బాయిల్ చేసుకోవాలి. వాటర్ని లైట్గా బాయిల్ చేసుకున్న తర్వాత మనమైతే కాస్త సాల్ట్ వేసుకొని అవి బాయిల్ అయిన తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ని దాంట్లో వేయాలండి. వేసేసి తర్వాత వచ్చి వాటిని ఒక 70% దాకా మనం ఉడకనియాలి. బియ్యం ఇలా పట్టుకుంటే 2 ముక్కలు అవ్వాలి. అంతసేపు దాన్ని బాయిల్ చేయాలండి. బాయిల్ చేసిన తర్వాత మనమైతే చికెన్ ఇప్పుడు దమ్ము పెట్టుకుంటున్నాము. ఆయిల్ వేసి మళ్ళీ బిర్యానీ ఆకు, యాలకులు, ఆల్ స్పైసెస్ అన్నీ వేసేసి మనం చికెన్ వేసి దమ్ పెట్టుకునేదానికి రెడీ చేస్తున్నాము. దమ్ ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ రైస్ని ఎత్తి దాంట్లో యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ బాగా దమ్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది. చికెన్ అంటే గ్రేవీగా బాగా వస్తుంది అన్నమాట. చాలామంది ఆయిల్ యాడ్ చేస్తారు, లేదో నాకైతే తెలియదండి. అలా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం బాగా 1 నిమిషం పాటు అలా కలపెట్టుకొని దాన్ని బాగా మ్యాగ్నేట్ చేసి బాగా పెట్టుకున్న తర్వాత ఈ రైస్ని 70% ఉడికిన రైస్ని దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రింకిల్ లాగా చేసుకొని స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. రైస్ని బాగా మనం స్ప్రింకిల్ చేసుకొని బాగా అడ్జస్ట్మెంట్ చేసుకునేసి ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ వచ్చి ఒక నిమ్మకాయ, ఒక కొత్తిమీర మనమైతే యాడ్ చేసుకోవాలండి. దాంట్లో చివరిగా మనం కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాము. ఆ నెయ్యిని యాడ్ చేసిన తర్వాత ఫైన్గా ఒక ప్లేట్ అయితే దాని మీద పెట్టేసి ఒక బరువాటి నీళ్ళు ఏదైనా బరువుగా ఉండే వస్తుంది దాని మీద పెడితే అదైతే దమ్ అవుతుందండి. దమ్ అంటే మనం చాలా సిమ్ములో పెట్టాలి. దాన్ని సిమ్ములో పెట్టిన తర్వాత అది బాగా దమ్ అవుతుంది. దమ్ అయిన తర్వాత కాసేపు అట్లాగే స్టవ్ ఆఫ్ చేసి వదిలేస్తే మనకైతే ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది చికెన్ బిర్యానీ. ఇంకేముంది ఆలస్యం, మనం ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేయటమే. దానికి ఒక ఫ్రైడ్గా ఒక ఆనియను, ఒక పచ్చిమిర్చి, పక్కన పెరుగు చట్నీ. నేనైతే చికెన్ గ్రేవీ కూడా చేశానండి, కానీ అదైతే నేను యాడ్ చేయలేదు, పక్కన మర్చిపోయాను. చికెన్ గ్రేవీ కూడా చేశాను, నేను యాడ్ చేయకుండా మర్చిపోయాను. ప్లేట్లో సర్వ్ చేసుకొని ఎమ్మి టేస్టీ బిర్యానీ మనకి రెడీ. సండే స్పెషల్ బిర్యానీ మా ఇంట్లో. మీ ఇంట్లో ఏందో కామెంట్ చేసేయండి. బాగుందండి, సూపర్గా వచ్చింది నా బిర్యానీ. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి రెసిపీస్ వాళ్ళవి, వాళ్ళదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ట్రై చేస్తారు. నేనైతే ఈ విధంగా ట్రై చేశాను.